జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. గూడెంలో చాలా మంది చదువుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇందు అక్షయ్ పాత్ర పూర్తి కాగానే అక్కడే ఒక కాలేజీ నిర్మించారు. అయ్యో లేమా. బాబు బాబు వాలి, ఏం చేస్తున్నావు? పిచ్చా నీకు? మరీ అంత పిచ్చెక్కిపోయలేం దేవాంశ్. మంచిగా స్పృహలో ఉన్నాను కాబట్టే ఇంట్లోంచి దొంగతనం చేసి వెళ్తున్న వాళ్ళని జుట్టు పట్టుకుని లాకొచ్చి పడేశాను. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు వాలి? వీళ్ళలాంటి మనుషులు కారు. అయినా ఒక ఆడపిల్లని ఇలా లాక్కొస్తావేరా బుద్ధి లేకుండా? ఆడదైతే ఏంటి, మగాడైతే ఏంటి, తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరైనా ఒక్కటే. వీళ్ళు మన ఇంట్లోంచి డబ్బులు నగలు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతున్నారు. అయ్యా, మేము అలాంటి వాళ్ళం కాదయ్యా. కాదా? అయితే మరి ఇవేంటి? ఇవేంటివి? చెప్పు దేవాంశ్. అమ్మో అమ్మో అమ్మో, ఎంత డబ్బు! ఈ నగ నా కొడుకు చెప్తే వీళ్ళలాంటి వాళ్ళు కారని వెనకేసుకొస్తావా? మరిప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు దేవాంశ్? ఏంటమ్మా ఇది? ఈ డబ్బు నగలు ఎక్కడివి? ఇంట్లో నుంచి దోచుకెళ్ళారంటుంటే ఇంకా ఎక్కడివి అని అడుగుతావేంటి నానమ్మా? వీళ్ళని ఏం చెయ్యాలని అడుగు. వాలి, వాళ్ళ గురించి నాకు తెలుసు వాలి. వాళ్ళు తప్పు చేసి ఉండరు. అయితే ఇవన్నీ వాళ్ళకి ఎలా వచ్చాయి దేవాంశ్? వాళ్ళు తప్పు చేయలేదంటే ఆ తప్పు ఇంకెవరో చేసి వాళ్ళకి ఇచ్చుండాలి కదా. అవును, వాలి అనేది కూడా నిజమే. వీళ్ళు దొంగతనం చేయకపోతే వీళ్ళకెవరైనా ఇచ్చుండాలి కదా. చెప్పమ్మా, మీరే దొంగతనం చేశారా లేకపోతే ఇంకెవరైనా ఇచ్చారా? ఇవన్నీ ఎందుకు ఏంటి అని నేనేమి చెప్పలేను. కానీ ఇలా చెప్పాల్సి వచ్చిందంటే నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. నిజంగా మీరు నా భావక్షేమం కోరుకుంటే ఇవి తీసుకొని వెళ్ళిపోండి. ఇవి మీకు ఇస్తున్నట్టు మీకు నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. ఇంకెప్పుడు రావద్దు, సరేనా? ఎందుకలా తప్పు చేసిన వాళ్ళలా నిలబడతారు? నిజంగా మీరు దొంగతనం చేయకపోయి ఉంటే మీకెవరిచ్చారో చెప్పండి. చెప్పండి, అసలు దొంగ ఎవరో బయటపడతారు. వాలి వీళ్ళని దొంగలనుకుని తీసుకొచ్చినట్టున్నాడు. అసలు మళ్ళీ వీళ్ళు ఇంటి వైపు రాకూడదు అంటే ఇలా జరిగిందేంటి? ఇప్పుడు నేను మాత్రం ఇవన్నీ వీళ్ళకిచ్చాను అంటే ఎందుకిచ్చావని అడిగితే ఏం చెప్పాలి? పరమేశ్వరా, నిజం బయట పెట్టకుండా ఆపద నుంచి బయటపడాలి అని చూస్తుంటే ఈ పరీక్షలేంటి? చెప్తారా? పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయించినా. బాబుగారు, నీకేదో ఉద్యోగం చూస్తారు, ఇక్కడే పట్నంలో చల్లగా ఉంటావు అనుకున్నాను. వైదేహి అమ్మ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇక్కడికి రావటం మంచిది కాదనిపిస్తోంది. అవును తాత, మనం రాకుండా ఉండాలని ఇంత డబ్బు నగలు ఇచ్చిందంటే ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. వద్దన్నా మళ్ళీ వచ్చి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? మన దారేదో మనం చూసుకుందాం. హలో హలో, ఈజ్ దిస్ రాజలక్ష్మి? వీఆర్ కాలింగ్ ఫ్రమ్ సిమెన్స్. హలో సార్, నేను రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను. మేము సిమెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయింది. ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంటుంది. అవునా సార్? కానీ
నేను ఏ కంపెనీకి జాబ్ కోసం అప్లై చేయలేదు సార్. నువ్వు అప్లై చేయలేదు. మేమే మీ కాలేజ్ నుంచి బాగా చదివే వాళ్ళ లిస్ట్ తీసుకొని ఇంటర్వ్యూలకి పిలుస్తున్నాం. మెరిట్ లిస్ట్లో నీ పేరుంది, అందుకే నిన్ను పిలుస్తున్నాం. నువ్వు తప్పకుండా ఇంటర్వ్యూకి రావాలి. ఎప్పుడు సార్? ఎల్లుండి. ఎక్కడికి రావాలి సార్? అది రేపు ఇన్ఫార్మ్ చేస్తాం. మేమే కాల్ చేస్తాం, లేదంటే మీరు చేసినా పర్వాలేదు. అలాగే సార్, నేను వస్తాను. అవును, ఇదే నెంబర్ కదా సార్? అవును, ఇదే నెంబర్. ఓకే సార్. ఎవరమ్మా ఫోను? కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు తాత. మా కాలేజీ నుంచి బాగా చదివిన వాళ్ళ పేర్లు ఇచ్చారంట. ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది, రమ్మంటున్నారు. ఆ ఇంటర్వ్యూ పాస్ అయిపోతే ఉద్యోగం వచ్చేస్తుంది తాత. అవునా తల్లి? నువ్వు బాగా చదువుతావు కదా, వచ్చేస్తుందిలే. దేవాంశ్ బాబు వల్ల అవుతుంది అనుకున్నాం, కానీ ఇలా జరిగి నిరాశగా ఊరెళ్ళబోతుంటే ఇంతలో ఫోన్ వచ్చింది. అవును తాత. చూడమ్మా, ఎల్లుండి అంటున్నావు కదమ్మా, మరి ఈ ఒక్కరోజుకి ఊరెళ్ళటం దేనికి? ఇక్కడే ఏదైనా గది తీసుకుందాం. ఎందుకు తాత? హాస్టల్ ఉంది కదా, వెళ్దాం. సరే పదమ్మా, పద. సమయానికి ఎవరో బాబు దేవుళ్ళ ఫోన్ చేశాడు. పదమ్మా. నేను నీ పాలిట దేవుడిని కాదే, ఎగిరిపోతున్న చిలకని వలేసి మరీ పట్టుకున్న వేటగాడిని. నా నుంచి తప్పించుకోలేవు. నువ్వు, నీతో పాటు దేవాంశ్, ఇద్దరూ తప్పించుకోలేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.